ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే ఈ రోజు రిలీజ్ చేసిన ఆన్లైన్ లెక్కడిపులో ఎలా రిజిస్టర్ చేసుకుంటే ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని గురించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం రోజున 60,784 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 25,521 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,29,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే స్వల్పంగా పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 20 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిపులో మే మంతుకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఫిబ్రవరి 20వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుందండి. ఈ ఆన్లైన్ లెక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడున్న క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కానీ, లేదా ఫిలిగ్రామ్ సర్వీసెస్ లో మొదటి ఆప్షన్ అయిన సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసైనా ఈ ఆన్లైన్ లెక్కడిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎవరికైతే లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వారి యొక్క జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకోవాలి. ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని ఒకరికి డిప్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా ఇద్దరికి డిప్ లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇద్దరికి అయితే 2 ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ 2 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. వీలైనంత వరకు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఈ లక్కీ డిప్ కి 2 మెంబర్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు 2 మెంబర్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే డిప్ లో సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుందండి. ఇలా జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రామ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ లక్కీ డిప్ లో ఏ సేవలు అవైలబుల్ లో ఉంటాయో ఆ సేవలన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, తోమాల సేవ ఒక్క పర్సన్ కి టికెట్ ప్రైస్ 220 రూపాయలు ఉంటుంది. ఆ సేవ టైమింగ్స్ తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు జరుగుతుంది. 3 గంటలకి సేవకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్చన సేవ ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు. తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు సేవ జరుగుతుంది. 4 గంటలకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అష్టదళ పాద పద్మారాధనం సేవ, ఈ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. సేవ ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకి సేవకి రిపోర్ట్ చేయాలి. అలాగే సుప్రభాతం సేవ ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు. తెల్లవారుజామున 3 గంటలకి సేవ జరుగుతుంది. 2 గంటలకి సేవకు రిపోర్ట్ చేయాలి. ఇలా లక్కీ డిప్ లో ఏ సేవలు ఉంటాయి, ఆ సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఎంత అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ చూడండి, సెలెక్ట్ సేవ అండ్ డేట్ అనే ఆప్షన్ దగ్గర ఈ క్యాలెండర్ పై ఒకసారి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఆ నెలలో ఏ సేవలు ఏ తేదీకి ఎన్నెన్ని రిలీజ్ చేశారనేది ఈ విధంగా మీకు ఆ మంత్ మొత్తం కూడా చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఏదైనా ఒక సేవని పర్టికులర్ ఒక తేదీకి ఇలా సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఎందుకని అంటే ఇలా ఏదైనా ఒక
సేవని ఒక తేదీకి సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయండి. ఆన్లైన్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఏదైనా ఒక సేవకి ఒక తేదీలో సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అన్ని సేవల్ని అన్ని తేదీలకి మీరు సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అనే ఆప్షన్ లో ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి. ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చిన వెంటనే ఆ మంత్ లో ఏ తేదీలకైతే ఆ సేవలు రిలీజ్ చేశారో అన్ని తేదీలకి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు ఆ తేదీలన్నీ గ్రీన్ కలర్ లో చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆన్లైన్ లక్కీ డిప్ లో రిలీజ్ చేసిన అన్ని సేవలు అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకొని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఒక సేవకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి. అందుకే ఈ విషయం చెప్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకుంటే మీరు ఆ సేవల్ని ఏ తేదీలకైతే సెలెక్ట్ చేసుకొని డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ తేదీలన్నీ కూడా మీకు ఇక్కడ టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీరు లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి లక్కీ డిప్ అనేది సక్సెస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ అయినట్టు అండ్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మీకు ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ లక్కీ డిప్ రిజల్ట్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని ఫిబ్రవరి 20వ తేదీ అంటే ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుంచి ఆ లక్కీ డిప్ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాల సమయం ఉంది అనేది ఇక్కడ టైం లెఫ్ట్ లో చూపించడం జరుగుతుంది. ఓకే అండి, ఈ విధంగా అన్ని సేవల్ని అన్ని తేదీలకి సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్కువ శాతం ఆ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఆన్లైన్ లక్కీ డిప్ కి టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో అయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో అయితే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కీ డిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఫన్ వీడియోస్ గారు సర్వ దర్శనం టికెట్స్ ఎప్పుడు ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్, వీటినే టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఇవి తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లోను, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వెంకటేష్ గారు, మేడం 4 ఇయర్స్ పిల్లలకి కూడా దర్శనం టికెట్ తీసుకోవాలా అని అడుగుతున్నారు. బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ ని కానీ దర్శనం టికెట్స్ ని కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని సేవలకి కావచ్చు దర్శనాలకు కావచ్చు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ రవీందర్ గారు, మేడం ట్రైన్ కు వస్తే ఎస్ఎస్టీ టోకెన్లు ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతున్నారు. ట్రైన్ మార్గం ద్వారా తిరుపతికి చేరుకునేవారు మీరు తిరుపతి రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగిన వెంటనే రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో విష్ణు నివాసం ఉందండి. అక్కడే మీకు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అక్కడే మీరు టోకెన్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇండియన్ గారు, ఐ వాంట్ టు బుక్ అభిషేకం అని అడుగుతున్నారు. అభిషేకం సేవా టికెట్స్ అనేవి కోవిడ్ కు ముందే డీడీ విధానంలో ఆన్లైన్ లో 2050 సంవత్సరం వరకు కంప్లీట్ గా అయిపోవడం జరిగిందండి. అభిషేకం సేవా టికెట్స్ ని పొందాలి అంటే ప్రస్తుతం ఉన్న మార్గం తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్. అభిషేకం సేవ అనేది ప్రతి శుక్రవారం రోజు స్వామివారికి నిర్వహిస్తారు కాబట్టి ముందు రోజు అంటే ప్రతి గురువారం రోజున తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా ఈ అభిషేకం సేవకి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఆఫ్లైన్ లక్కీ డిప్ రిజల్ట్ ని టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో అభిషేకం సేవకి కన్నా సెలెక్ట్ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీరు ఆ సేవలో పాల్గొనవచ్చు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో మళ్ళీ నెక్స్ట్ గురువారం రోజున ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి అభిషేకం సేవకి. అలాగే నెక్స్ట్ సుబ్బరామయ్య గారు, శ్రీవాణి ట్రస్ట్ కు డొనేట్ చేస్తే దానికి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉన్నదా లేదా ఆ విషయం గురించి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ కి మీరు అమౌంట్ డొనేట్ చేసిన తర్వాత ఆ డొనేషన్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందండి. అంటే మీరు ఏ తేదీలో అయితే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేశారో ఆ తేదీ నుంచి 1 ఇయర్ లో ఎప్పుడైనా ఏ నెలలో ఏ తేదీకైనా మీరు ఆ డొనేషన్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అంటే 2025 ఫిబ్రవరి 18వ తేదీన మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేశారు అనుకోండి, ఆ డొనేషన్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు
వరకు ఆ డొనేషన్ కి వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఆ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆ డొనేషన్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చండి. ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ కావచ్చు అండ్ అకామిడేషన్ టికెట్స్ కావచ్చు ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.